తెలంగాణలోని వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల మీద క్లారిటీ వచ్చింది. వచ్చే 3 ఏళ్లలో వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో అత్యధికంగా ఒక విద్యా సంవత్సరంలో 1,13,500 రూపాయలు, అతి తక్కువగా 35,000 వసూలు చేయాలన్నారు. ఇక బి ఫార్మసీ కాలేజీల్లో అత్యధికంగా 92,000, తక్కువగా 35,000 ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డి ఫార్మసీ విషయానికి వస్తే తక్కువగా 68,000, అత్యధికంగా 1,15,000 రూపాయలు వసూలు చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో కాలేజీలను హెచ్చరించింది సర్కార్. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలనే కాదు, అసెంబ్లీ ఆవరణలోని లెజిస్లేచర్ కార్యాలయాన్ని కూడా కోల్పోయింది టీడీపీ. ఇంతవరకు 2 గదుల్లో టీడీపీ ఎల్పీ కార్యాలయం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు 2 గదుల్ని మైనార్టీ, విమెన్ వెల్ఫేర్ కమిటీలకు కేటాయించింది ప్రభుత్వం. గతంలో తెలంగాణ టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు కేవలం 3 మిగిలారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య మినహా అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో 3 సభ్యులున్న టీడీపీకి 2 గదులు ఎందుకన్నది అధికారుల ప్రశ్న. అయితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే టీడీఎల్పీ కార్యాలయాన్ని కమిటీలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామంటోంది. ఇటు టీడీఎల్పీకి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. తమకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఖాళీ చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 19 మంది కొత్త వారికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణలో దళితులు, ఓబీసీలకు ప్రాధాన్యం కల్పించారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గంలో కొన్ని స్థానాలు మిత్రపక్షాలు కేటాయించారు. గతంలో సామాజిక, రాజకీయ సూత్రాలకు లోబడి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికంగా విస్తరణ జరిగింది. మోడీ మంత్రివర్గంలో ఈ రోజు 19 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రాజస్థాన్ కు చెందిన పిపి చౌదరి, విజయ్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్, సిఆర్ చౌదరిలు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఎంఎన్ పాండే, అనుప్రియా సింగ్ పటేల్, కృష్ణరాజు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన సుభాష్ భమ్రే, రామ్దాస్ అథవాలే ఉన్నారు. గుజరాత్ కు చెందిన మన్సుఖ్ మండవ్య, పురుషోత్తం రూపాలా, జశ్వంత్ సిన్హా బబోర్లు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎంజే అక్బర్, అనిల్ మాధవ్ దవే, ఫగన్ సింగ్ కులస్తేలు మధ్యప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కర్ణాటకకు చెందిన రమేష్ జిగజ్నాగ్, అలాగే అసోంకు చెందిన రాజన్ గోయన్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఎస్ఎస్ అహ్లూవాలియా, ఉత్తరాఖండ్కు చెందిన అజయ్ టంటాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. పనితీరు ఆధారంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి పదోన్నతులు, మరికొందరికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం స్వతంత్ర మంత్రిగా ఉన్న ప్రకాష్ జవడేకర్ కు మాత్రమే కేబినెట్ కు ప్రమోషన్ దక్కింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా జవడేకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంతొమ్మిది మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన మోడీ 5గురిని తన మంత్రివర్గం నుంచి తొలగించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కటారియా, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్ కుందారియా, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మున్సుఖ్ వానా, నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్ లాల్లకు ఉద్వాసన పలికారు. మోడీ కేబినెట్ లో 2 సైక్లిస్టులకు చోటు దక్కింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఎంపీలు మన్సుఖ్ భాయ్ మాండవయ్య, అర్జునరామ్ మేఘవాల్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరిద్దరూ సైకిళ్లపై రాష్ట్రపతి భవన్ కు చేరుకోవడం విశేషం. రాజస్థాన్లోని బికనూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ మొదటి నుంచి ఆడంబరాలకు దూరం. కాలుష్యం తగ్గించేందుకు వారంలో ఎంపీలు కనీసం ఒక్కసారైనా పార్లమెంటుకు సైకిల్ మీద రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఆయన అప్పటి నుంచే సైకిల్ ఎక్కి పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్సుఖ్ భాయ్ మాండవీయ కూడా పార్లమెంట్ సమావేశాలకు సైకిల్లో హాజరయ్యేవారు. అలాగే వ్యవసాయ రంగంలో మాండవీయ విశేష కృషి చేశారు.
విశాఖ నడిబొడ్డున కారులో డెడ్ బాడీ స్థానికుల్ని హడలెత్తించింది. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ సమీపంలో ఆల్టో కారులో ఓ వ్యక్తి ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించగా మృతుడు సీతమ్మధారకు చెందిన కాంట్రాక్టర్ సురేష్ గా తేలింది. 55 ఏళ్ల సురేష్ ఛత్తీస్గఢ్ లో కాంట్రాక్టర్. ఆయన కుటుంబం విశాఖలో ఉంటుంది. అయితే గుండెపోటుతో చనిపోయాడా, ఎవరైనా హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చివెంల మండలం గుంజలూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 3 మరణించగా 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. చీదళ్లకు చెందిన 7 గ్రామస్తులు సూర్యాపేట చర్చికి వచ్చి ఆటోలో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అతి వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వీళ్లు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దాంతో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా మారడంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. మృతులను కవిత, గోపమ్మ, సుభద్రులుగా గుర్తించారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉత్తరాఖండ్ అత్తలాకుత్తలమైంది. పితోర్గఢ్, చమోలి ప్రాంతాల్లో కొండచెరలు విరిగిపడి 12 మంది సజీవ సమాధయ్యారు. ఇవాళ వర్షం తగ్గుముఖం పట్టడంతో సహాయ చర్యలు ప్రారంభించాయి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. జాగిలాల సాయంతో మట్టి పిల్లల కింద ఉన్న మృతదేహాలను గుర్తించి వెలికి తీస్తున్నారు. వెస్టిండీస్ హార్డ్ హిటర్ క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మెరుపు సెంచరీ కొట్టాడు. జమైకన్ తహ్లవాస్ కెప్టెన్ గా ఉన్న గేల్ ట్రిన్బాగో నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 1 మ్యాన్ షో చేశాడు. 54 బాల్స్ లోని 6 4లు 11 సిక్స్లతో 108 పరుగులు చేశాడు గేల్. దీంతో 192 పరుగుల టార్గెట్ ను 18.2 ఓవర్లలోనే అందుకుంది జమైకన్ టీం. Gale's going to fancy this. And he fancies it big time straight away. And guess what again? Oh, I love you to bits and pieces, Mr. Entertainer. Wow. Wow. Gale's gone big again. One more run for the first 100 in the CPL. Take a bow. Dark and stormy. And Bosch! There's a sixer again. Just obscene. It's just outrageous. TV 30/60 updates. Next, Hello Dr. Prasar Moutundi. Stay tuned.